ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఈ రోజైతేనండి న్యూస్ పేపర్ అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి అని చెప్తున్నారు. సీఎం చంద్రబాబు గారు అయితే ప్రకటించారు. ఏపీలో మెగా డిఎస్సి ఉంటుంది ఏప్రిల్లో అని చెప్తున్నారు. అది ఎంతవరకు వెయిట్ చేయాలి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసేంత వరకు క్వశ్చన్ మార్కే. కానీ వీళ్ళైతే మనకి ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ చేస్తా అని చెప్తున్నారు. మెగా డిఎస్సి ఉంటుంది, అది కూడా అంటే ఎక్కువ జాబ్ వేకెన్సీస్ రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఏపీలో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, ఏపీలో నిరుద్యోగులకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు గారు ప్రకటించారు. మీరు స్కూల్ తెరిసే నాటికి పోస్టింగ్ కూడా ఇవ్వాలని అయితే అనుకుంటున్నారంట. అంటే ఈ లోపలనే ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఎగ్జామ్ పెట్టేస్తారు, మళ్ళీ జూన్లో స్కూళ్ళు తెరిచేటప్పటికల్లా మీకు పోస్టింగ్ కూడా ఇచ్చేస్తామనేది చెప్తున్నారు. బట్ ఇది ఎంతవరకు మనకి సక్సెస్ అవుతుందో చూడాలి, వెయిట్ చేయాలి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే గుజరాత్లోని సిఎస్ఐఆర్ సెంట్రల్ స్టాల్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 15 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనిలో సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అలా పోస్టులు అయితే ఉన్నాయి. చూసుకుని అప్లై చేసుకోండి. గతిశక్తి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ పోస్టులు అయితే పడ్డాయి. కర్ణాటక బ్యాంక్లో కూడా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి. చార్టెడ్ అకౌంటెంట్, లా ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్, ఐటీ కన్సల్టెంట్ పోస్టులు ఉన్నాయని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే బెల్లో టెక్నీషియన్ పోస్టులు హైదరాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్లో 32 పోస్టులకు ఉద్యోగాలకు దరఖాస్తు కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీన్ని అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ దగ్గరలోనే ఉంది. సో మీకు రిటర్న్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తామనేది చెప్తున్నారు. సో ఒకవేళ సెలెక్ట్ అయిన వాళ్ళకి 21,500 నుంచి 82,000 వరకు ప్రొవైడ్ అయితే చేస్తారు. టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ట్రైనీ కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఈ కొన్ని వీడియోస్ ఈ బెల్లో టెక్నీషియన్స్ గుజరాత్లో పడ్డ పోస్టులకి మన ఛానల్లో ఫుల్ లింక్స్ వీడియో చేశాము. అండ్ ఎలా అప్లై చేయాలో కూడా చెప్పాం ఫ్రెండ్స్. మీరెవ్వరు కూడా మిస్టేక్ అయితే చేసుకోవద్దు. మిస్టేక్ చేసుకుంటే మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ చేస్తారని క్లియర్గా చెప్తున్నారు. కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు మోడిఫికేషన్ చేయడానికి కూడా ఏమీ టైం అయితే ఇవ్వరు. సో అందుకే 1-2 సార్లు చూసుకుని అప్లై అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్న అప్డేట్స్. మీకు డైలీ న్యూస్ పేపర్ అప్డేట్స్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే నేను అన్ని పేపర్స్ని చూసుకొని ఏవైతే మనకి విద్యా అర్హత, మన ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయో అవి మాత్రమే నేను తెలియజేస్తాను. సో మీరు మాకు న్యూస్ పేపర్ అప్డేట్స్ కావాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితేనే నేను నెక్స్ట్ వీడియోస్ అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతో కష్టంతో కూడిన ఫ్రెండ్స్ అన్ని న్యూస్ పేపర్లు చూడాలి, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావాలి. కాబట్టి మీరందరూ మాకు న్యూస్ పేపర్ అప్డేట్స్ కావాలి అంటేనే నేను చేస్తాను. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.